స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని పేజ్ నెంబర్ 24లో డూ దిస్ అండ్ ఎక్సర్సైజ్ 1.4లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు వాట్ ఈజ్ ఏ సర్డ్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ రాడికల్ ఫామ్స్ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. వాట్ ఈజ్ ఏ సర్డ్? సర్డ్ అంటే ఇక్కడ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ greater than 1 and a is a positive rational number but not nth power of any rational number. అంటే ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతూ అండ్ గ్రేటర్ దెన్ 1 అవ్వాలి. అండ్ ఏ అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్ అవుతూ ఏదైనా రేషనల్ నెంబర్కి nth పవర్ వచ్చే విధంగా రాసుకోలేనట్లయితే nth పవర్ ఏని మనం ఏమంటామంటే సర్డ్ అంటాము. సో సర్డ్ ఆఫ్ ఆర్డర్, ఇక్కడ nth రూట్ కాబట్టి సర్డ్ ఆఫ్ ఆర్డర్ n అంటాము. ఇక్కడ రూట్లో ఎంత ఉందో దాన్ని మనం ఆర్డర్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఉంది. 16 మనము ఏదైనా బేస్కి మనము nth పవర్ 2 పవర్ వచ్చే విధంగా రాసుకోగలమా? సో 4 స్క్వేర్గా రాసుకోగలము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ఏమైంది? 4 అయింది. అదేవిధంగా ఇక్కడ 16 ఉంది, దీని 4th రూట్ ఆఫ్ 16 కాబట్టి 16ని ఏదైనా బేస్కి పవర్ 4 వచ్చే విధంగా రాసుకోగలమో ఆలోచించండి. 2 to the power 4గా రాసుకోగలము దీన్ని. సో 4th రూట్ ఆఫ్ 2 power 4 ఏమైంది? 2 అయింది. ఇక్కడ మరి క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఏదైనా బేస్కి 3 వచ్చే విధంగా పవర్ 3 వచ్చే విధంగా రాసుకోగలమా? సో ఇక్కడ బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్ 16 అనేది. సో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 16 ఏమవుతుంది? సర్డ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో ఇక్కడ స్క్వేర్ రూట్ అని పిలుస్తాము, మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది. సో 25ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ ఏమవుతుంది? 5. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 125ని మనం ఏదైనా బేస్కి పవర్ 3 వచ్చే విధంగా రాసుకోగలమా? సో రాయగలము. 5 పవర్ 3గా రాయవచ్చు దాన్ని. 5 × 5 × 5 125 అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ ఏమవుతుంది? 5 అవుతుంది. బట్ 4th రూట్ ఆఫ్ 125 ఉంది. ఇక్కడ ఏదైనా బేస్కి పవర్ 4 వచ్చే విధంగా ఈ 125ని రాసుకోగలమా? సో లేదు. కాబట్టి 4th రూట్ ఆఫ్ 125ని మనం ఏమంటాము? సర్డ్. ఇక్కడ 4th రూట్ కాబట్టి సర్డ్ ఆఫ్ ఆర్డర్ 4 అంటాము. అదే ఇక్కడైతే సర్డ్ ఆఫ్ ఆర్డర్ 3 అంటాము. ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి. డూ దిస్లో ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఇక్కడ nth రూట్ ఏలో ఉన్నదాన్ని రాడికల్ ఫామ్ అంటాము. దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాస్తాము అంటే a to the power 1/nగా రాస్తాము. సో దీన్ని ఉపయోగించి మనము పేజ్ నెంబర్ 24లో ఉన్న డూ దిస్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లంలో ఏమంటున్నారు? రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నారు. ది రాడికల్ ఫామ్స్ ఇచ్చారు మనకి. సో వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ రాయమంటున్నారు. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ 2 ఉన్నట్టు. సో దీని ఆర్డర్ 2 అవుతుంది. సో n ప్లేస్లో 2 ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఎలా రాయొచ్చు? ఇక్కడ nth రూట్ ఏని మనం ఎలా రాసాము? 1/nగా రాసాము. 2 to the power 1/2. అలాగే ఇక్కడ కూడా దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది? 9 to the power 1/3. ఇక్కడ 20 to the power 1/5. అలాగే ఇక్కడ 19 to the power 1/17. అలాగే సెకండ్ క్వశ్చన్లో మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్ ఇచ్చారు, వాటిని రాడికల్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో 5 to the power 1/7 ఎలా రాయొచ్చు? మనము 7th రూట్ ఆఫ్ 5 దీన్ని రూట్లోకి రాస్తాము. అలాగే ఇక్కడ 1/6 ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు? 6th రూట్ ఆఫ్ 17. అలాగే ఇక్కడ చూడండి 5 to the power 2/5 అయింది. సో 2/5 అంటే ఇక్కడ మనము 2 కెన్ బి రిటన్ యాజ్ 2 × 1/5గా రాస్తాము. అంటే ఇక్కడ 5 to the power 2 అలాగే ఉంటుంది. ఇక్కడ 1/5 దాన్ని మనము స్క్వేర్ రూట్లో రాసుకుంటాం. అంటే 5th రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అవుతుంది. సో 5th రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే ఎంత? 25. సో 5th రూట్ ఆఫ్ 25 అయ్యింది. ఇక్కడ 140 to the power 1/2 ఉంది. దీన్ని మనము 1/2 అంటే దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 142గా రాస్తాము. ఇన్ జనరల్ ఇక్కడ 2 అనేది మనము జనరల్గా వేయము స్క్వేర్ రూట్లో అయితే. సో స్క్వేర్ రూట్ యొక్క ఆర్డర్ ఎంత అనమాట? 2. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే అది సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అని ఉంది. దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది? 2 స్క్వేర్ ఆల్రెడీ ఉంది. సో స్క్వేర్ రూట్ అంటే ఏం చెప్పాను? ఇక్కడ 2 ఉంటుందని చెప్పాను.
దీని యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏమవుతుంది 1/2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 to the power 2 into 1/2. సో ఇక్కడ రెండు పవర్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనము మల్టిప్లై చేస్తాం. 2 క్యాన్సిల్ అయ్యి ఏమొచ్చింది 2 to the power 1 వచ్చింది. సో ఇది మనము ప్రతి సమ్లోనూ ఇలా చేయకుండా మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ ఆర్డర్ ఉన్నప్పుడు వాటిని మనము క్యాన్సిలేషన్ చేస్తాము. సో ఇక్కడ ఆర్డర్ ఎంత ఉందో ఇక్కడ పవర్లో కూడా అంతే ఉంటే మనం ఇది క్యాన్సిలేషన్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 2. సో మన ఆన్సర్ కూడా 2 కదా. అలాగే ఇక్కడ మనకి ఇంకొక క్యూబ్ రూట్ ఆఫ్ 4/3 అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమే. సో దీన్ని క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఏమి మిగులుతుంది 4. అలాగే 4th రూట్ ఆఫ్ 5 to the power 4 అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది 5. సో ఇక్కడ ఆర్డర్ ఎంత ఉందో సో పవర్లో కూడా అంతే ఉన్నప్పుడు మనకి ఈ రెండు క్యాన్సిలేషన్ జరిగి 5 అనేది వస్తుంది. ఇది మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో చేస్తూ ఉంటాము. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అని ఇచ్చారు. దీంట్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ది చూస్తున్నాము. 5 + √7 into 2 + √5 అని ఇచ్చారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాము. అంటే ఫస్ట్ ఇక్కడ 5ని 2తో మల్టిప్లై చేయాలి √5తో, అంటే 2తో అండ్ √5తో. అలాగే √7ని 2తో మల్టిప్లై చేయాలి, అలాగే √5తో కూడా. సో చేద్దాం. 5 into 2 + 5 into √5. సో 5తో అయిపోయింది. ఇప్పుడు √7తో √7 into 2 ప్లస్ నెక్స్ట్ √7 into √5. సో ఇప్పుడు మళ్ళీ సింప్లిఫై చేస్తే 5 2s are 10 ప్లస్ 5 ప్లస్ రేషనల్ నెంబర్ని ముందు రాసుకుంటాము, ఇర్రేషనల్ తర్వాత రాసుకుంటాం కాబట్టి ఇది 2√7 అయింది. ఇది రెండు రూట్స్ కలిపి రాసుకుంటాం, ఇది ఇంటూలో ఉంది కాబట్టి √7 into 5 అని ఒకటే రూట్లో రాస్తాము. సో నెక్స్ట్ ఏమైంది 10 + 5√5 ప్లస్ 2√7 ప్లస్ 7 5s are 35. సో √35. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 5 + √5 into 5 - √5 అని ఇచ్చారు. ఇది ఏ ఫామ్లో ఉంది? మనకి 8th క్లాస్లో ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ అనేది వస్తుంది. సో a + b into a - b ఈజ్ ఈక్వల్ టు a² - b² అని మనం అక్కడ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ నేర్చుకుని ఉంటాము. సో ఈ ఐడెంటిటీని ఉపయోగించి ఇది రాస్తాము. ఇక్కడ ఏ ప్లేస్లో 5 అనేది ఉంది, బి ప్లేస్లో √5 అనేది ఉంది. సో ఇప్పుడు 5 + √5 ఇంటూ 5 - √5 ఏమవుతుంది? ఏ ప్లేస్లో 5 కదా, సో స్క్వేర్ ఉంది, స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో √5 ఉంది, √5 పాయింట్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది? ఓకే, ఓన్లీ 5 రిమైనింగ్. సో 5² అంటే 25 minus 5. 25 minus 5, 20 is the answer. థర్డ్ క్వశ్చన్ √3 + √7 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాము. ఇది ఏ ఫామ్లో ఉంది? సో a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b² అని 8th క్లాస్లో ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ, వెరీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ వస్తుంది. దాన్ని యూజ్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తాము. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? √3, బి ప్లేస్లో ఏముంది? √7. సో ఆ విధంగా మనం ఇది ఎక్స్పాండ్ చేసి రాసినట్లయితే √3 + √7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² అంటే ఏ ప్లేస్లో √3 కదా, సో √3 పైన స్క్వేర్ ఉంది, స్క్వేర్ ప్లస్ 2ab కదా, a అంటే √3 అనుకున్నాము, b అంటే √7 అనుకున్నాం, ప్లస్ b అంటే √7 పైన స్క్వేర్ ఉంది, స్క్వేర్. So square root cancel and square root cancel. So what is the remaining here? 3 plus 2 root of ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఒకటే స్క్వేర్ రూట్లో రాసుకోవచ్చు. 3 into 7 plus 7. ఫస్ట్ రేషనల్ నెంబర్స్ రెండింటిని మనం యాడ్ చేద్దాము. హియర్ 3 is there and here 7 is there. 3 plus 7, 10 plus 2√21 is the answer. Fourth question. √11 - √7 into √11 + √7. సో ఇది మనకి ఒక ఐడెంటిటీ అనేది గుర్తొస్తుంది. సో మనకి a + b into a - b ఏమవుతుంది? a² - b². ఇది 8th క్లాస్లో వచ్చిన మరొక ఐడెంటిటీ. దీన్ని యూస్ చేసి రాసినట్లయితే మనకి ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఫామ్లో ఉన్నదాన్ని ముందు రాసుకుంటాము. √11 + √7
ఇంటూ √11 మైనస్ √7. సో ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది √11, బి ప్లేస్లో ఏముంది √7. అంటే ఏ అంటే √11, పాయింట్ స్క్వేర్ ఉంది స్క్వేర్, మైనస్ బి ప్లేస్లో √7, పాయింట్ స్క్వేర్ ఉంది స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇక్కడ 11 మిగిలింది మైనస్ 7. సో 11 మైనస్ 7, 4 ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ 5 మైనస్ √3. సో ఇవి చేసే ముందు అసలు మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ నోట్ ఒకటి చూద్దాము. ఇక్కడ క్యూ అనేది రేషనల్ నెంబర్ అవుతూ ఎస్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అయితే గనక క్యూ ప్లస్ ఎస్ చేసినా, క్యూ మైనస్ ఎస్ చేసినా, క్యూ ఇంటూ ఎస్ చేసినా, క్యూ బై ఎస్ చేసినా ఏ నెంబర్ వస్తుంది? ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సో ఇవి ఏమవుతాయి? ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. దాని నుంచి ఇక్కడ ఇది 5 అనేది రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో 5 మైనస్ √3 డిఫరెన్స్ కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇది ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది. నెక్స్ట్ √3 అనేది ఇర్రేషనల్ నెంబర్, √2 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్. వాటిని యాడ్ చేసినా కూడా మళ్ళీ ఏ నెంబర్ వస్తుంది? మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ √2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. దీన్ని ఫస్ట్ ఎక్స్పాండ్ చేసి చూద్దాము. ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో దాని నుంచి దీన్ని ఇచ్చిన దాన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏమవుతుంది? a స్క్వేర్ అంటే √2 స్క్వేర్ మైనస్ 2ab అంటే a అంటే √2, b అంటే 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 2 మైనస్ 2 2s 4√2 ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ 4 అవుతుంది. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ ముందుగా ఎడిషన్ చేసినట్లయితే 2 ప్లస్ 4 అనేది 6 అవుతుంది. 6 మైనస్ 4√2. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 4 రేషనల్ నెంబర్, √2 ఇర్రేషనల్ నెంబర్ ఇంటూ చేశారు. మనకి ఇక్కడ క్యూ ఇంటూ ఎస్ ఏమైంది? ఇర్రేషనల్ కదా. సో రేషనల్ ఇర్రేషనల్ చేసినప్పుడు మనకి ఇర్రేషనల్ వస్తుంది. అంటే ఇది ఇర్రేషనల్ నెంబరే. మరి 6 ఏంటి? రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ మైనస్ ఇర్రేషనల్ మళ్ళీ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ మైనస్ ఇర్రేషనల్ నెంబర్ మళ్ళీ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫైనల్గా ఇది ఏమైంది? ఇర్రేషనల్ నెంబర్ అయ్యింది. ఫోర్త్ క్వశ్చన్ 2√7 బై 7√7. ఇక్కడ 2√7 అంటే 2 ఇంటూ √7, 7 ఇంటూ √7. సో ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ √7 మనము క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటి? 2/7. సో ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఏ నెంబర్ అవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ 2π ఇచ్చారు. మనం ఆల్రెడీ పై గురించి నేర్చుకున్నాము. 2π అంటే 2 ఇంటూ పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. సో 2 ఇంటూ ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది? 2 అనేది రేషనల్ కదా, రేషనల్ ఇంటూ ఇర్రేషనల్ ఏమవుతుందని చెప్పుకున్నాము? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేషనల్ నెంబర్ 1 అనేది ఏంటి? రేషనల్ నెంబర్, √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ బై ఇర్రేషనల్ మళ్ళీ ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 7th వన్ 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2 అని ఇచ్చారు. సో ఇది ఏ ఫామ్లో ఉంది? మళ్ళీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు? a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఐడెంటిటీ ఇది. దీన్ని ఉపయోగించి దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసినట్లయితే ఈ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ఉపయోగించి దీన్ని రాసినట్లయితే ఏమవుతుంది? 2 ప్లస్ √2 ఇంటూ 2 మైనస్ √2. సో ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, బి ప్లేస్లో √2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2. 4 మైనస్ 2, 2 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్లో ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఫైండ్ వెదర్ వేరియబుల్స్ x, y, z ఎక్సెట్రా రిప్రజెంట్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయా, ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయా అనేది మనం చెప్పాలి. x² సో దీని నుంచి x ఏమవుతుంది? √7. మన స్క్వేర్ రూట్ని మనము ట్రాన్స్పోర్టేషన్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే 7 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వన్
వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అని ఇచ్చారు. సో వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే వాల్యూ ఎంత 4. 4 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి వై వాల్యూ కూడా ఏమవుతుంది రేషనల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0.02 అని ఇచ్చారు. ఇక్కడ ఉన్న 0.02ని మనం ఎలా రాసుకోవచ్చు? సో ఇక్కడ 2 బై డెసిమల్ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకోవచ్చు. ఇప్పుడు స్క్వేర్ని మనం ట్రాన్స్పోజ్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై 100 అయ్యింది. ఈ స్క్వేర్ రూట్ని కనుక మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత 10. సో ఇప్పుడు రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ బై రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి. ఫోర్త్ క్వశ్చన్లో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17/4. సో దీని నుంచి యూ ఏమవుతుంది స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 17/4. సో స్క్వేర్ రూట్ని మనకు రెండింటికి చెందినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 17 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 17 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. వాట్ ఈస్ దట్ 2. సో ఇర్రేషనల్ బై రేషనల్ నెంబర్ ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అలాగే ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 27. 27 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే W అనేది ఏ నెంబర్ అవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ T⁴ ఈజ్ ఈక్వల్ టు 256 ఇచ్చారు. అంటే మనం ఏదైనా బేస్కి 4th పవర్ వచ్చే విధంగా దీన్ని రాసుకోగలగాలి. 256ని మనము 4తో కనుక మనము ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే 4తో చేస్తే 64 టైమ్స్, నెక్స్ట్ మళ్ళీ 4తో చేస్తే 16 టైమ్స్, నెక్స్ట్ 4తో చేస్తే 4 టైమ్స్. సో 256 కెన్ బి రిటన్ యాజ్ 4 to the power how many times 1 2 3 4. So power is 4. Here T⁴ is equal to 4 to the power 4 అయింది. ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ని కూడా మనం ఈక్వల్ చేసినట్లయితే T ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో వాట్ ఈస్ T? ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్.